హలో నమస్తే అండి, వెల్కమ్ టు అన్నా కుస్మా కిచెన్. క్రిస్మస్ న్యూ ఇయర్కి ఇంట్లోనే బేకరీ స్టైల్లో కప్ కేక్స్ చూపించబోతున్నానండి. చాలా ఈజీగా ఎంతో స్పాంజీగా ఉంటాయండి. ఈ కొలతలతో చేశారంటే అచ్చం టేస్టీ కానీ టెక్చర్ కానీ బయట కొన్నట్లేగా వస్తాయండి. ఎగ్స్ లేకుండా, ఎసెన్స్ లేకుండానే, ఓవెన్ లేకుండానే అన్ని ఇంట్లో ఉండే వాటితోనే ప్రిపేర్ చేయొచ్చండి. ఎంతో ఫ్లఫీగా ఉండే ఈ స్పాంజీ అండ్ వెనీలా టూటీ ఫ్రూట్ కేక్ని ఎలా చేయాలి, ఏమేమి కావాలో చూడండి. వీడియో స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. 1 కప్పు మైదా పిండి తీసుకున్నానండి. అదే కప్పుతో సగం పంచదార తీసేసుకొని మిక్సీ జార్లో వేసుకుంటున్నానండి. దీంతో పాటే 4 యాలకులు కూడా వేసుకుంటున్నాను. పంచదార అనేది చాలా పౌడర్ మెత్తగా ఉండాలండి. మీరు ఏ కొలతతో తీసుకున్నారంటే అదే కొలతతో అన్నీ తీసుకోండి, అప్పుడే కరెక్ట్గా వస్తుందండి. పెరుగు తీసుకున్నానండి 1 కప్పు. పెరుగు అనేది బాగా మిక్స్ చేసుకోవాలండి, ఏ ఉండలు లేకుండా క్రీమీ టెక్చర్లో ఉండేటట్టుగా ఇట్లాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా చేసుకున్న దానిలో మిక్సీ పెట్టిన పంచదారను వేసుకోవాలండి. పంచదారని కూడా ఇలానే కలుపుకోవాలి. చూడండి ఎలా కలుపుతున్నానో, చాలా టేస్టీగా ఉంటుందండి ఈ కేక్స్ అనేది. ఇలాగ మిక్స్ అయిన తర్వాత మైదా పిండి అనేది ఒకేసారి వేసుకోకుండా కొంచెం కొంచెంగా వేసేసుకొని మిక్స్ చేసుకోండి. ఒకేసారి వేసుకున్నారంటే కలుపుకోవడం చాలా కష్టం, త్వరగా కలవదు. చూడండి సగం కలిసింది, మళ్ళీ ఇప్పుడు మిగతాది కూడా యాడ్ చేసుకొని మిక్స్ చేసుకుంటున్నానండి. చూడండి ఎలా మిక్స్ చేస్తున్నానో. ఇప్పుడు ఇలా మిక్స్ చేసిన దానిలో 1 స్పూన్ అనేది బేకింగ్ పౌడరు, 1/2 స్పూన్ అనేది వంట సోడా వేసుకోవాలండి. నేను ఏ ఎసెన్స్ కూడా వాడలేదండి. ఇది కూడా ఇలా మిక్స్ చేసుకోవాలండి. ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత 1/2 కప్పు నూనె తీసుకున్నానండి. ఫ్లేవర్ లేని ఆయిల్ వాడుకోండి, కావాలంటే మీరు వెన్న కానీ బటర్ కానీ వేసుకోవచ్చండి. ఇది కూడా ఇలా మిక్స్ అయ్యేటట్లుగా కలుపుకోవాలండి. ఎంత బాగా మిక్స్ చేస్తే కేక్ అనేది అంత స్పాంజీ లాగా వస్తుందండి. చూడండి ఎలా మిక్స్ చేస్తున్నానో. ఇప్పుడు పాలు తీసుకున్నానండి. పాలు అనేది ఇన్ని అన్నని కాదండి, మిక్స్ అయ్యేదాన్ని బట్టి కలుపుకోవాలి. నాకైతే 100 ml పట్టిందండి. ట్రూటీ ఫ్రూట్స్ తీసుకున్నానండి. ట్రూటీ ఫ్రూట్స్ అనేది డైరెక్ట్గా ఇలా వేయకూడదండి. 1 స్పూన్ మైదా పిండి వేసేసి మిక్స్ చేసేసుకొని పిండిలో యాడ్ చేసుకోవాలండి. ఇలాగైతే పిండిలో అంతా కలిసిపోతుందండి. పిండి కలిపి వేయకపోతే అడుక్కుపోతాయండి. చూడండి ఎలా మిక్స్ చేస్తున్నానో. ఇది కూడా ఇలా మిక్స్ చేసుకోవాలండి. మీకు ట్రూటీ ఫ్రూట్స్ కాకపోతే బాదం, డ్రై ఫ్రూట్స్ ఏదైనా యాడ్ చేసుకోవచ్చు అండి. చూడండి కన్సిస్టెన్సీ అనేది ఇలా ఉండాలండి, గరిట జారుడుగా ఉండాలి. చూపించిన విధంగా ఉంటే చాలు, పర్ఫెక్ట్గా వస్తుందండి కేకు. నేను ఇంట్లో ఉన్న స్టీల్ గిన్నెలు తీసుకున్నానండి. మీకు ఏది అవైలబుల్గా ఉంటే అది తీసేసుకోండి. కొంచెం ఆయిల్ని స్ప్రెడ్ చేసేసి కొంచెం మైదా అనేది డస్ట్ చేసుకోవాలండి. ఇలా డస్ట్ చేసుకోవడం వల్ల కేక్ అనేది ఈజీగా వచ్చేస్తుందండి. 3 కప్పులకు కూడా అలాగా వేసేసి ఇలా డస్ట్ చేసుకొని ఉన్నానండి. ఇప్పుడు పిండి అనేది ఫుల్గా పెట్టుకోవాలి, అక్కడ హాఫ్ అయితే సరిపోతుందండి. అన్నిట్లో కూడా ఇలా ఫిల్ చేసుకొని పెట్టుకోవాలండి. ఇలా 2-3 సార్లు ట్యాప్ చేయండి, ఎయిర్ బబుల్స్ ఉంటే గ్యాపులు లేకుండా ఉంటాయండి. ఇప్పుడు బేక్ చేద్దామండి. నేను 1 బాండీ తీసుకున్నానండి, ఇనప బాండీ. మీకు ఇనప బాండీ కనుక లేకపోతే కేక్ కుక్కర్తో అయినా చేయొచ్చు. నేను ఇలా ఒక స్టాండ్ పెట్టేసి మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని 5 నిమిషాలు ఫ్రీ హీట్ చేసుకున్నానండి. ఇలా ఫ్రీ హీట్ అయిన తర్వాత గిన్నెలు పెట్టుకున్నానండి. ఇవన్నీ కూడా ఒక మూత కవర్ చేసుకోవాలండి. లోపల వేడి అనేది బయటికి పోకుండా ప్లేట్ని పెట్టుకోండి, అప్పుడే బాగా వస్తాయండి. చూడండి ఎలా వచ్చాయి చూడండి. నేనైతే 15-20 నిమిషాలు మీడియం ఫ్లేమ్లో ఉంచానండి. ఒక టూ స్టిక్ తీసుకొని గుచ్చి చూడండి, అంటుకోకపోతే పర్ఫెక్ట్గా వచ్చింది. ఒకవేళ మీకు అంటుకుందంటే మళ్ళీ ఒక 2-3 మినిట్స్ బేక్ చేసుకోండి, అంతేనండి. చాలా పర్ఫెక్ట్గా వచ్చిందండి కేకు. ఇప్పుడు 1 స్పూన్తో బయటికి తీసేసుకోండి. ఇప్పుడు పేపర్ కప్స్తో ఎలా చేయాలో చూపిస్తాను చూడండి. పేపర్ కప్స్ తీసేసుకొని దాన్ని కొంచెం ఆయిల్ స్ప్రెడ్ చేసుకొని కొంచెం పిండిని కూడా స్ప్రెడ్ చేశానండి. చూడండి ఎలా స్ప్రెడ్ చేస్తున్నానో. ఇప్పుడు మీకు పేపర్ కప్స్ లేకపోతే టీ కప్స్ కానీ ఐస్ క్రీమ్స్ కప్స్తో కూడా చేసుకోవచ్చండి. ఇలాగ ఆయిల్ అంతా ఫిల్ చేసిన తర్వాత కొంచెం పిండిని డస్ట్ చేస్తున్నానండి. 1 స్పూన్ అయితే నాకైతే సరిపోయిందండి. పేపర్ కప్స్లో ఫుల్గా పెట్టుకోవాకండి. ఇలా పెట్టుకున్నవి కూడా ఫ్రీ హీట్ చేసుకొని అదే ప్రాసెస్లో పెట్టుకోవాలండి. పైన కొంచెం ట్రూటీ ఫ్రూట్స్ వేసుకుంటున్నానండి. చూడండి ఇప్పుడు ఇదే ప్లేట్లో పెట్టేసుకొని నేను మళ్ళీ అదే బాండీలో పెట్టుకొని మూతని కవర్ చేసుకున్నానండి. ఇదైతే అంత టైం పట్టదండి. పేపర్ కప్స్లో 15 నిమిషాల్లోనే బేక్ అయినాయండి. చూడండి ఎలా చేస్తున్నానో. చూడండి చక్కగా బేక్ అయ్యాయండి. ఇది కూడా ఒక 2 స్టిక్తో చూసుకోండి.
కరెక్ట్గా వచ్చిందండి. ఇది చల్లారిన తర్వాత డివైడ్ చేసుకోవటమేనండి, వెంటనే తీయకూడదండి. చాలా పర్ఫెక్ట్గా వచ్చాయండి. ఇలా చేస్తే మీ పిల్లలు ఇంట్లో చాలా ఇష్టంగా తింటారు. ఒకసారి చేసి చూడండి, మళ్ళీ మళ్ళీ చేయమని అడుగుతారండి. టేస్టీగా ఉంటాయి, పర్ఫెక్ట్గా కుదురుతాయి. చూడండి ఎంత చక్కగా వచ్చాయో, చాలా అంటే చాలా ఫ్లఫీగా వచ్చాయండి. ఇప్పుడు గిన్నెల్లో కూడా తీసి చూపిస్తున్నాను చూడండి. ఇప్పుడు అంచుల్ని ఇలా డివైడ్ చేసామండి, వెంటనే ఊడొచ్చేస్తాయండి. మన పిండిని డస్ట్ చేసాం కాబట్టి. చూడండి ఎంత బాగా వచ్చిందో. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, మీ ఫ్రెండ్స్ మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరెన్నో వీడియోల కోసం పక్కనున్న బెల్ బటన్ ప్రెస్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.